హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే. ఈరోజు స్పెషల్ టాపిక్ స్వాగతం. ముందుగా స్పెషల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా తేనె తీసుకుంటే బరువు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, కానీ ఏ తేనెని వాడాలి తెలియకుండా వాడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. సో తేనె అధిక బరువు కొవ్వును తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం తేనెని ఎలా తీసుకోవాలో తెలిసి ఉండాలి. అండ్ సరైన విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే తేనె మన బాడీకి అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. సో బరువు తగ్గాలన్నా కొవ్వుని కరిగించాలన్నా కూడా తేనెని సరైన విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే అది చక్కగా పనిచేస్తుంది. సో తేనె అనేది మొక్కల తేనె నుండి తేనెటీగలు సేకరించే పదార్థం. దీనిని సాధారణంగా మనం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. తేనెలో ఫినోఫిలిక్ యాసిడ్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ వంటి ముఖ్య యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి వ్యాధులకి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి అండ్ హృదయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, ఇన్ఫెక్షన్స్ కి కారణమయ్యే సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించే సామర్థ్యం కారణంగా గాలిని నయం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని షుగర్ కి ప్రత్యామ్నాయంగా తీసుకుంటాం. తేనె రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు, పైగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే తేనెని సరైన విధంగా తీసుకున్నప్పుడే ఆ లాభాలని అందిస్తుంది. సో డాక్టర్ రేఖా గారు దీని ప్రకారం ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. డాక్టర్ ప్రకారం మనం చూసుకుంటే తేనెని రూమ్ టెంపరేచర్ లో ఉంచి తీసుకోవడం మంచిది. అది ఎక్కువగా తీసుకోవద్దు, మరీ తక్కువగా తీసుకోవద్దు, సరైన పరిమాణంలో తీసుకోవాలి. దీనిని ఊబకాయం, కొవ్వుని తగ్గించడంలో తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్ లో తీసుకుంటే మంచిది. తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. రోజుకు ఓ పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటు తాజా తేనె కాకుండా సంవత్సరం పాటు వయసు ఉన్న తేనెని తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలన్నీ అందుతాయి. ఈ తేనెని మనం వేడిగా తీసుకోవద్దు. వేడితత్వం ఉన్నవారు, చర్మ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తేనెని తీసుకుంటే అది విషపూరితం కావచ్చు. సో అండ్ తేనెని వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది తేనెని వేడి చేస్తారు, అప్పుడు అది విషంలా మారుతుంది. వెంటనే విషంలా మారదు, కానీ కొంతకాలం పాటు అలానే తీసుకుంటే బాడీలో విషంలా మారుతుంది. ఆధునిక శాస్త్రం ప్రకారం తేనెని 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారక, సైటోటాక్సిక్, జీర్ణ ఒత్తిడిని కలిగించే HMF సమ్మేళనం ఏర్పడుతుంది. సో ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. షుగర్ ఉన్న వారికి మంచి తేనె క్షౌద్ర రకం తేనె అని చెప్పొచ్చు. ఇది ఓ సంవత్సరం కంటే ఎక్కువ వయసు కలిగి ముదురు గోధుమ రంగులో ఉంటుందన్నమాట. అండ్ బరువు తగ్గడానికి ముఖ్యంగా తేనెలో శక్తిని పెంచే ఇమ్యూనిటీని బలంగా చేసే విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చురుగ్గా, వ్యాయామానికి సిద్ధంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మన బాడీలో జీవక్రియ తక్కువగా ఉన్నప్పుడు క్యాలరీలు కొవ్వుగా పేరుకుపోతాయి. దీంతో బరువు తగ్గరు. జీవక్రియ పెరిగితే ఎక్కువగా కష్టం లేకుండా బరువు తగ్గుతారు. హెల్దీ బ్యాలెన్స్డ్ బాడీని పొందొచ్చు. అండ్ తేనె తీసుకుంటే మెటబాలిజం పెరుగుతుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఎలుకలపై జరిగిన అధ్యయనంలో తేనె బరువు పెరగడం, ఊబకాయాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని మొత్తానికి తేలింది. అండ్ షుగర్ ఉన్న వారికి తేనెలో ఎక్కువగా ఫ్రక్టోజ్ ఉంటుంది, లో గ్లైసమిక్ ఇండెక్స్ కూడా ఉంటుందని అంటారు. అయితే షుగర్ ఉన్న వారిపై జరిపిన అధ్యయనంలో సహజ తేనె తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అయితే తేనె హిమోగ్లోబిన్ A1C లెవెల్స్ ని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు తేనెని సరైన విధంగా తీసుకోవాలి. అండ్ టాక్సిన్ బయటికి వెళ్ళిపోవడానికి హై ఫ్యాట్ ఉన్న ఎలుకలపై జరిపిన మరో అధ్యయనంలో తేనె బరువు పెరగడానికి, తగ్గించడానికి, ఊబకాయాన్ని కంట్రోల్ చేయడానికి, లిపిడ్ మెటబాలిజాన్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. తేనె తీసుకుంటే ఎలుకలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గినట్టుగా తేలింది. ఊబకాయం, షుగర్, హై బీపీ వంటి సమస్యలను తగ్గించడానికి తేనె హెల్ప్ చేస్తుంది. తేనె ఓ ఫ్రీ బయోటిక్ గా కూడా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది, జీర్ణారోగ్యాన్ని పెంచుతుంది అండ్ డీటాక్స్ కి హెల్ప్ చేస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో తేనె వల్ల బెనిఫిట్స్ చూసాం. అండ్ తేనె ఎక్కువగా వేడి చేస్తే ఏమవుతుందో, విషయంలో మారుతుందని కూడా చూస్తాం. బాడీ హీట్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవడం మంచిది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్, ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. కీప్ గుడ్ లక్. బై బై.